మాట్లాడాం కాబట్టి ఒకసారి మెడికో ప్రియాంక మృతి కేసుకు సంబంధించిన అప్డేట్ ను కూడా చూద్దాం. మెడికో ప్రియాంక మృతి కేసులో పోలీస్ కస్టడీలో నిందితులు షాకింగ్ నిజాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులోనే మాల్ కి వెళ్లినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు వాళ్ళు. అలాగే ఆ రోజు వారేం చేశారో సీన్ టు సీన్ ప్రతిదీ కూడా పూసగుచ్చినట్టు వివరించారు. దీంతో ఈ కేసుపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవరాజ్ కు పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. నిందితులు దశ్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్ లు పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులందరినీ కూడా పోలీసులు వేరువేరుగా ప్రశ్నించారు. దాదాపు రోజుకి 20 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. ఎస్ శివశంకర్, ఇటు విచారణలో ఎన్నో అనేకమైన సీన్స్ అన్ని కూడా ఆయన చెప్తూ కొన్ని పూర్తిగా ఈ కేసుకు సంబంధించి వాళ్ళు ఎందుకు ఇట్లా చేయాల్సి వచ్చింది అనేది పూర్తిగా చెప్పినట్టుగా తెలుస్తోంది. అసలు నిందితులు ఏం చెప్పారు, పోలీసులు ఏమంటున్నారు? శివశంకర్. సతాజ్, ఈ కేసుకి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించింది. ఏఎస్పీ అడిషనల్ ఎస్పీ దేవరాజ్ పాటిల్కి సంబంధించి ఇద్దరు నిందితుల్ని కూడా వేరువేరుగా అనేక ప్రశ్నలు అయితే సంధించారు. దాదాపుగా రోజుకి 20 ప్రశ్నలు ఇద్దరిని కూడా విడివిడిగా ఇంటరాగేషన్ చేసినప్పుడు అనేక నిజాలు బయటకు వస్తాయని పోలీసులు భావించారు. ముందుగానే ఇద్దరిని ఒకసారి కాకుండా ఇద్దరిని విడివిడిగా కూడా ప్రశ్నించారు. ఈ ప్రశ్నించినప్పుడు కూడా ఇద్దరు కూడా మద్యం తాగి మాల్కి వెళ్ళినట్టయితే ఒప్పుకున్నట్లయితే సమాచారం అయితే ఉంటుంది, ఖచ్చితమైన సమాచారం. అలాగే అక్కడ మాల్ దగ్గర ఏం జరిగింది, అసలు ఎందుకు గొడవ జరిగింది, మాల్ వాళ్ళతోటి ఏం గొడవ జరిగింది, ఎందుకు అంత బయటికి దురుసుగా వచ్చారనే దాని మీద కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చినట్లయితే పూర్తిగా మనకైతే సమాచారం అందుతుంది. అలాగే చూసినట్లయితే ఈ నిందితులు ఇద్దరు కూడా యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్లారనే విషయం మీద కూడా పోలీసులకి దాదాపుగా క్లారిటీ వచ్చినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. దీన్ని బట్టి కేసు ఒక కంక్లూజన్ చేసే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే పోలీసుల పాత్ర మీద కూడా అనేక ప్రశ్నలు వేశారు. అంటే పోలీసుల్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనే దాని మీద కూడా పూర్తిగా అయితే అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారా, ఎవరితో అయినా ఫోన్లు చేయించారా అనే ప్రశ్నలు కూడా వేసినట్లుగా అయితే మనకి తెలుస్తుంది. అయితే దీని మీద క్లారిటీ మాత్రం సరిగ్గా రాలేదని అయితే తెలుస్తుంది. అయితే వారు ఇచ్చిన సమాధానాల ప్రకారం అయితే ఒక క్లారిటీ అయితే వచ్చినట్లుగా కూడా మనకి అయితే ఖచ్చితంగా పక్కా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇంకొకసారి కస్టడీకి అడగలేదనేది అయితే ఖచ్చితంగా అయితే క్లియర్ గా మనకి తెలుస్తుంది. అలాగే నిందితులు ఇద్దరికి కూడా రిమాండ్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు. నిన్న కోర్టుకి వర్చువల్ గా అయితే జైలు అధికారులు అయితే వర్చువల్ గా కోర్టుకి వారిద్దరిని కూడా హాజరుపరిచారు. కోర్టు మళ్ళీ మరొక 14 రోజులు రిమాండ్ ని పొడిగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఖచ్చితంగా ఒక విషయం అయితే క్లారిటీ చేసుకోవచ్చు, వీరు మాల్లో చేసిందంతా కూడా క్లారిటీగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్లయితే మనకి ఖచ్చితమైన సమాచారం అయితే ఉంది. సర్తాస్. థ్యాంక్ యూ శివశంకర్. మొత్తానికి నిందితులు మాల్ కి మద్యం మత్తులో వెళ్లారు అన్నది ఒప్పుకున్నారు. అట్లానే ఎలా యాక్సిడెంట్ చేశారు అనేది పూసగుచ్చినట్టుగా ప్రతిదీ చెప్పినట్టు తెలుస్తోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా ఇప్పటికే పోలీసులు చేశారు. సో పోలీసులకు సంబంధించి ఎవరైనా ప్రెషర్ తీసుకొచ్చారా, ఎందుకు ఫస్ట్ లో ఇటువంటి కేసెస్ నమోదు చేయలేదు, సీసీ కెమెరా చూసిన తర్వాత కూడా విజువల్స్ చూసిన తర్వాత ఎందుకు ఇటు అలర్ట్ చేయలేదు అనే దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగి